ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయి మళ్ళీ పతనం దిశగా అయితే రావడం చూస్తున్నాం. మార్చి 2026లో చూసుకుంటే తగ్గినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో గత ఏడాదిలో అదే పెద్ద ఎత్తుగా తగ్గిందని చెప్పుకోవాలి. ఒకసారి మన హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ మార్చ్ 12 తారీఖు నుంచి మార్చ్ 21 తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మార్చి 12 తారీఖున చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 109 రూపాయలు తగ్గి 16,222లో ఉంది. ఇంకా 22 క్యారెట్ల గురించి మాట్లాడుకుంటే 100 గ్రాములు తగ్గి గ్రామ్కి 14,870లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 13 తారీఖుకి వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 153 రూపాయలు తగ్గి 16,069లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే గ్రామ్కి 140 రూపాయలు తగ్గి 14,730లో ఉంది. 14 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 103 రూపాయలు తగ్గి 15,966లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే గ్రామ్కి 95 రూపాయలు తగ్గి 14,635లో ఉంది. అంటే 12, 13, 14 తారీఖులో చూసుకుంటే 109 రూపాయలు, 153, 103 24 క్యారెట్స్ సంబంధించి ఇలా తగ్గుతూ వచ్చింది 1 గ్రామ్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 100, 140, 95. ఇంకా మార్చ్ 15 తారీఖు వస్తే 24 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి గ్రామ్ 15,966లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఇక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు, 14,635లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 16 తారీఖు వస్తే 24 క్యారెట్లు 224 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,742లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే గ్రాము 205 రూపాయలు తగ్గి 14,430లో ఉంది. 15 తారీఖు ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. ఇంకా 16కు వచ్చేటప్పటికి మళ్ళీ 224 రూపాయలు తగ్గడం అయితే చూస్తున్నాం. ఇంకా 17 తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 66 రూపాయలు పెరిగి 15,808లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 60 రూపాయలు పెరిగి 14,490. మళ్ళీ 18 తారీఖు వస్తే గ్రామ్కి 66 రూపాయలు తగ్గి 15,742లో ఉంది 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే గ్రామ్కి 60 రూపాయలు తగ్గి 14,430లో ఉంది. ఇంకా మార్చ్ 19 తారీఖు వస్తే 24 క్యారెట్స్ ఒక్కసారి 714 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,028 అయితే వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 655 రూపాయలు తగ్గి 13,775 అయితే వచ్చింది. ఇంకా 20 తారీఖు వస్తే కనుక 24 క్యారెట్స్ గ్రామ్కి 137 రూపాయలు తగ్గి 14,891. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 120 రూపాయలు తగ్గి 13,655. అయితే ఇక్కడ చూడండి ఫిగర్ ఒక్కసారి మారిపోయింది. మార్చి 12 తారీఖున 24 క్యారెట్లు 1 గ్రామ్ 16,222 ఉంటే ఇక మార్చి 20 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ 14,891 అయితే వచ్చేసింది. అంటే మళ్ళీ 18, 19, 20 తారీఖులో చూసుకుంటే 66, 714, 137 రూపాయలు ఇలా గ్రామ్కి తగ్గుతూ వచ్చింది 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 60, 655, 120 రూపాయలు. ఇక మార్చి 21కి వస్తే 24 క్యారెట్స్ 1 రూపీ గ్రామ్కి 1 రూపీ తగ్గి 14,890లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 1 రూపీ తగ్గి గ్రామ్కి 13,654లో ఉంది. ఎట్టకేలకి మార్చి 21 తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 14,890లో ఉంది. 22 క్యారెట్స్ 13,654లో ఉంది. మరి మహిళలకి ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు గ్రామ్ వచ్చేసి 13,000కి వచ్చేసింది. 22 క్యారెట్స్ మనం ఆర్నమెంట్స్ కోసం ఉపయోగిస్తాం కాబట్టి చాలా మంది 22 క్యారెట్స్కే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పెళ్లిళ్ళ సీజన్ ఉన్నటువంటి ఈ టైంలో గ్రామ్ 13,654 రూపాయలు ఉండడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఈ బంగారం ధరలు తగ్గడానికి చాలా కారణాలే ఉన్నాయి. సో హైదరాబాద్కి సంబంధించి మరి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే గత 10 రోజులుగా ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. వెండి అయితే పతనం దిశగా దూసుకెళ్తుందని చెప్పుకోవాలి. 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఇప్పుడు 2 లక్షల ఇలా 60, 70, 80లోకి అయితే రావడం అయితే చూస్తున్నాం. మరి వెండి తగ్గుదల కారణాలు ఏంటంటే గ్లోబల్ మార్కెట్ కానీ, డాలర్ స్ట్రాంగ్ అవ్వడమే కానీ, ఇంకా వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా పతనం దిశగా వెళ్ళడానికి రీజన్స్ అని అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. మరొకసారి మనం హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ వెండి ఎలా ఉంది అంటే మార్చి 12 తారీఖు నుంచి మార్చి 21 తారీఖు వరకు చూసుకుంటే ఒకసారి చార్ట్ చూద్దాం. మార్చి 12 తారీఖున చూసుకుంటే 10 గ్రాములు వెండి 2,900 ఉంది. 100 గ్రాములు 29,000 ఉంది. ఇంకా 1 కేజీ అయితే కిలోకి 10,000 తగ్గి 2,90,000లో ఉంది. అంటే మార్చ్ 12 తారీఖున చూసుకుంటే కిలో వెండి 10,000 తగ్గి 2,90,000లో ఉండడం చూస్తున్నాం. మార్చి 13 తారీఖు వస్తే 10 గ్రాములు 2,900,
100 గ్రాములు 29,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,90,000లో ఉంది. మార్చి 14వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా కిలో వెండి కిలోకి 10,000 తగ్గి 2,80,000లో ఉంది. మళ్ళీ అంటే మార్చి 12వ తారీఖుని కిలో వెండి 2,90,000లో ఉంది. మళ్ళీ 14వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 తగ్గి 2,80,000కి రావడం చూస్తున్నాం. ఇంకా 15వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 kg అయితే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,80,000లో ఉంది. ఇంకా మార్చి 16వ తారీఖు వస్తే 10 గ్రాములు మార్చి 16వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,760 రూపాయలు, 100 గ్రాములు 27,600, ఇంకా 1 kg అయితే కిలోకి 4,000 తగ్గి 2,76,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే చూడండి, 12వ తారీఖుని 2,90,000 ఉన్నటువంటి కిలో వెండి 16వ తారీఖు వచ్చేటప్పటికి 2,76,000 అయితే వచ్చేసింది. ఇంకా 17వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 kg అయితే కిలోకి 4 లక్షలు పెరిగి 2,80,000 అయితే ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ ఒక్కసారిగా 4,000 పెరగడం చూస్తున్నాము. 16వ తారీఖు 4,000 తగ్గింది కిలోకి, 17వ తారీఖు 4,000 మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఇంకా 18వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా కిలో అయితే 5,000 తగ్గి 2,75,000 అయితే మళ్ళీ వచ్చేసింది. అంటే 17వ తారీఖు 2,80,000 ఉంది, మళ్ళీ 18వ తారీఖు వచ్చేటప్పటికి 2,75,000కి రావడం చూస్తున్నాం. ఇంకా 19వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,650, మళ్ళీ ఇక్కడ ఫిగర్ మారిపోయింది. 100 గ్రాములు 26,500, ఇంకా కిలో అయితే మళ్ళీ కిలోకి 10,000 తగ్గి 2,65,000 అయితే వచ్చేసింది. 20వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా కిలో అయితే 5,000 తగ్గి 2,60,000. చూడండి ఎంత వరకు తగ్గుతుందంటే 12వ తారీఖుని కిలోకి 10,000 తగ్గింది, 14వ తారీఖు 10,000 తగ్గింది, 16వ తారీఖు వస్తే 4,000 తగ్గడం చూస్తున్నాం కిలోకి, ఇంకా 18వ తారీఖు వస్తే 5,000 తగ్గింది, 19వ తారీఖుని 10,000, 20వ తారీఖుని 5,000. అంటే ఆల్మోస్ట్ వెండి తగ్గుతూ వచ్చేస్తుంది. ఇంకా 21వ తారీఖు వచ్చేస్తే 10 గ్రాములు 2,599, 100 గ్రాములు 25,990, ఇంకా 1 kg అయితే 100 రూపాయలు తగ్గి 2,59,900 అయితే రావడం చూస్తున్నాం. అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయి మార్చి 21వ తారీఖు చూసుకుంటే 2,59,900 అయితే వచ్చేసింది. అంటే బంగారం వెండి కూడా ఒక పక్కన వార్ కంటిన్యూ అవుతున్నా కూడా ఇటువంటి ఇన్ఫ్లేషన్స్ ఉన్నటువంటి ఈ టైంలో కూడా ఈ వెండి బంగారంలో ఎలాంటి మార్పులు చూస్తున్నాము అంటే దీనికి చాలా కారణాలే ఉన్నాయి. మరి ఈ టైంలో ఇంత తగ్గుదల కనిపిస్తున్నటువంటి ఈ టైంలో మరి బంగారం వెండి కొనుక్కోవచ్చా, చాలా మంది సందేహాలు ఉంటాయి. సో మనం ఏదైతే ఇప్పుడు చార్ట్ చూసామో ఇవన్నీ కూడా జిఎస్టీ, టీసీఎస్ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మీకు ఇంకా కొనాలి అనుకునే వాళ్ళు ఎగ్జాక్ట్ రేట్స్ తెలుసుకొని విత్ జిఎస్టీతో ఎంత అవుతుంది ఏంటి ఇవన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి స్టోర్స్కి వెళ్ళి సంప్రదించి కొనుక్కోవాలని చెప్పి అనలిస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి హైదరాబాద్కి సంబంధించి బంగారం వెండి అయితే చార్ట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ.